హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. మనలో కొంతమంది పేరెంట్స్ చిన్నపిల్లల ఎదురుగా గొడవ పడటం, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటం చేస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్కి తెలియకుండానే వాటి ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇంట్లో పేరెంట్స్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో బయట పిల్లలు ఫ్రెండ్స్తో అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. అందుకనే పిల్లలు ఉన్నప్పుడు గొడవ పడటం కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ మాట్లాడకుండా ఉండటం పిల్లల యొక్క ఫ్యూచర్కి మంచిది. పేరెంట్స్ పిల్లల ఎదురు చేస్తున్న తప్పుల వల్ల పిల్లల యొక్క మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీకు ఒక ట్రూ స్టోరీ చెప్తా. పేరెంట్స్ ఒక చిన్నపిల్ల ఎదురు గొడవ పడటం, వాళ్ళు డైవర్స్ తీసుకోవడం చూస్తూ పెరిగిన పిల్ల తన సొంత తల్లినే కొట్టి చంపేసింది. అవును, మీరు విన్నది నిజమే. సొంత తల్లినే కూతురు ఎందుకు నరికి చంపేసింది? మీకు ఆ స్టోరీ డీటెయిల్గా చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అమెరికా కాలిఫోర్నియాకి చెందిన ఇసబెల్లా గూజ్మాన్. ఈ పిల్ల జూన్ 1995 పుట్టింది. ఈ పిల్ల తండ్రి పేరు రోబర్ట్ గూజ్మాన్, తల్లి ఎన్మి హాయ్. ఇసబెల్లా తన తల్లిని 31 టైమ్స్ ఫేస్ మీద అండ్ 48 టైమ్స్ నెక్ మీద కొట్టి చంపేసింది. అసలు ఒక 18 ఇయర్స్ పిల్ల తన సొంత తల్లిని ఎందుకు అంత క్రూరంగా చంపింది? ఇసబెల్లా పేరెంట్స్ తన చిన్నతనం నుండి రోజు గొడవ పడడం చూస్తుంది. వాళ్ళ డాడీ మార్నింగ్ జాబుకు వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రాగానే ఎందుకు గొడవ పడతారో ఆ చిన్నపిల్లకి అర్థమయ్యేది కాదు. ఇసబెల్లాకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. అసలు గొడవ ఎందుకు పడుతున్నారో కూడా తెలియని ఏజ్ నుంచే గొడవ ఏదైనా వాళ్ళ మమ్మీదే తప్పు ఉంటుంది అని ఇసబెల్లా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు, ఇసబెల్లాకు 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. కోర్టు కూడా ఇసబెల్లా తన తల్లి దగ్గరే పెరగాలి అని తీర్పు ఇవ్వడంతో చిన్నతనంలోనే ఇసబెల్లాకి ఇష్టమైన తన తండ్రికి దూరమైంది. 1 మంత్లో 2 టైమ్స్ మాత్రమే వాళ్ళ డాడీని కలిసేది. వాళ్ళ డాడీని కలిసిన ఆ 2 రోజులే చాలా హ్యాపీగా ఉండేది. మిగతా రోజులు మొత్తం సింగిల్గానే ఉండేది. ఇసబెల్లా మదర్ మార్నింగ్ జాబుకి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేవారు. ఇసబెల్లాకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. తను ఎక్కువ టైం ఒంటరిగా గడపడం వల్ల తన మైండ్ చాలా డిస్టర్బ్ అయ్యింది. ఇసబెల్లా తన ఒంటరితనానికి వాళ్ళ అమ్మే కారణమని తన మైండ్లో గట్టిగా నాటుకుపోయింది. దానివల్ల ఇసబెల్లాకి వాళ్ళ అమ్మ మీద ద్వేషం పెరిగిపోయింది. ఇసబెల్లా వాళ్ళ తల్లి డైవర్స్ తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు. అతని పేరు రాయన్ హాయ్. ఇతనంటే కూడా ఇసబెల్లాకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. వీళ్ళు ఏ పని చెప్పినా ఇసబెల్లా చేసేది కాదు. ఇసబెల్లా వాళ్ళ మదర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా తన మొదటి భర్త అయిన రాబర్ట్ గూజ్మాన్తో. ఇసబెల్లాకి మార్నింగ్ మొత్తం అతనితో ఉండి నైట్ తన స్టెప్ డాడీతో ఉండటం ఇసబెల్లాకి నచ్చేది కాదు. ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం తను డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ని అలవాటు చేసుకుంది. ఇసబెల్లా మదర్ ఇంట్లో లేనప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలుచుకొని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ విషయాలన్నీ తన మదర్కి తెలిసిపోయి ఎన్నోసార్లు ఇసబెల్లాకి వాళ్ళ మదర్ నచ్చ చెప్పారు. చిన్న ఏజ్లో ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పారు. కానీ ఇసబెల్లా తన మాట అర్థం చేసుకోలేదు. ఇసబెల్లా స్టడీస్ అండ్ బిహేవియర్ ఏమీ బాగోలేదని కాలేజ్ నుంచి కంప్లైంట్ రావడంతో ఇసబెల్లాకి వాళ్ళ మదర్కి గొడవ జరిగింది. ఇసబెల్లాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వాళ్ళ మదర్ చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇసబెల్లా వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదని మెయిల్స్ అండ్ మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇసబెల్లా వాళ్ళ మదరే తనని ఇంటికి తీసుకొని వచ్చారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇసబెల్లా తనను కంట్రోల్ చేసుకోలేక స్మోకింగ్ స్టార్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళ మదర్కి ఇసబెల్లాకి గొడవ స్టార్ట్ అయింది. తను ఎంత నచ్చ చెప్పినా ఇసబెల్లా విని అర్థం చేసుకునే స్టేజిలో లేదు. ఎన్నో విధాలుగా తనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఇసబెల్లా మటుకి మారలేదు. ఇంకా చివరి ప్రయత్నం కింద ఇసబెల్లా ఫస్ట్ డాడ్ అయిన రాబర్ట్ గూజ్మాన్నే. ఇతనంటే ఇసబెల్లాకి చాలా ఇష్టం. ఇతనితో ఒకసారి ఇసబెల్లాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంది. ఒకరోజు ఇసబెల్లాని కూర్చోబెట్టి వాళ్ళ మదర్, డాడీ అండ్ స్టెప్ డాడీ వీళ్ళ ముగ్గురు ఇసబెల్లాకి అర్థమయ్యేలాగా నచ్చ చెప్పారు. ఎప్పుడు ఎదురు సమాధానం చెప్తూ గొడవ పడుతూ ఉండే ఇసబెల్లా ఒక మాట కూడా మాట్లాడకుండా మధ్యలో ఏడుస్తూ 1 గంట సేపు వాళ్ళు చెప్పింది మొత్తం వినింది. ఇసబెల్లా వాళ్ళ మదర్ కూడా ఇంకా నా కూతురు మారిపోయింది, మొత్తం మానేసి తన లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటుంది అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇసబెల్లాకి ఎంతో ఇష్టమైన తన సొంత తండ్రి దగ్గర తన పరువు మొత్తం తీసింది అని ఇసబెల్లా వాళ్ళ మదర్ మీద ఇంకా కోపం పెంచుకుంది. అంతేకాదు, వాళ్ళ మదర్ ఇసబెల్లాని తన స్టెప్ డాడీ ముందు అవమానించడం తను తట్టుకోలేకపోయింది. ఇసబెల్లా తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది.
ఈవినింగ్ జాబ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ మదర్ ఇసబెల్లా రూమ్ దగ్గరికి వెళ్ళి ఇసబెల్లా రూమ్ డోర్ కొట్టింది. కానీ ఏ రెస్పాన్స్ లేదు. ఇసబెల్లా వాళ్ళ మదర్ కూడా మార్నింగ్ పెద్ద గొడవ అయిందిగా, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. తను స్నానం చేస్తున్న టైంలో ఇసబెల్లా వాళ్ళ మదర్కి ఒక మెసేజ్ పెట్టింది. అది ఏంటంటే, యు ఆర్ గోనా పే ఫర్ వాట్ యు డన్. దీనికి అర్థం నువ్వు చేసిన దానికి చెల్లించాల్సిందే అని మెసేజ్ పెట్టింది. ఇసబెల్లా వాళ్ళ మదర్ ఫ్రెష్ అవుతున్న సమయంలో ఇసబెల్లా ఒక బేస్బాల్ బ్యాట్ని నైఫ్ని తీసుకొని తన మదర్ మీద దాడి చేసింది. ఇసబెల్లాకి వాళ్ళ మదర్ మీద ఎంత కోపం ఉందంటే, తను చనిపోయిన తర్వాత 31 టైమ్స్ తల మీద అండ్ 48 టైమ్స్ గొంతులో పొడిచింది. ఇది అంతా జరిగింది 28 ఆగస్టు 2013 నైట్ 10కి. ఆ టైంలో ఇసబెల్లా వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అతనికి సౌండ్స్ వినిపించి పైకి వెళ్ళేసరికి డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. కొంత టైం తరువాత ఇసబెల్లా డోర్స్ని ఓపెన్ చేసింది. లోపల ఉన్న రక్తాన్ని చూసి ఇసబెల్లా స్టెప్ ఫాదర్ షాక్ అయ్యారు. ఇసబెల్లా ఇంట్లో నుంచి రక్తంతో తడిచిన బట్టలతోనే బయటికి వెళ్ళిపోయింది. అక్కడ దగ్గరలో ఉన్న బట్టల షాపులోకి వెళ్ళి, నా మీద రేప్ అటెంప్ట్ చేశారు, మార్చుకోవడానికి బట్టలు ఏమైనా ఇవ్వమని అడిగింది. డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ నుంచి పారిపోయింది. ఇసబెల్లా స్టెప్ ఫాదర్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు తనని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ తను దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక పబ్లిక్ గార్డెన్లో తనని అరెస్ట్ చేశారు. కోర్టులో తనని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తన మెంటల్ కండిషన్ బాగోలేదు అని ప్రూవ్ అయింది. తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేసింది. మీరు ఇప్పటిదాకా వినింది అంతా ట్రూ స్టోరీ. మనం కోపంలో ఉన్నప్పుడు పిల్లలు ఎదురుగా చేసే తప్పులు వాళ్ళ ఫ్యూచర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకనే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా గొడవ పడటం, తిట్టుకోవటం మంచిది కాదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.